హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, చూస్తుంటేనే ఇది తినాలనిపిస్తుంది కదండి. 2 రకాల టిఫిన్స్ చేశానండి. చాలా ఈజీగా చేశాను. అది ఎలానో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. నేను ముందు రోజు ఇడ్లీ చేశానండి. ఇడ్లీ చేసినాక మిగిలిన పిండి అనమాట. మిగిలిన పిండితోనే చాలా పుల్లగా చాలా టేస్టీగా ఉంటాయండి దిబ్బ రొట్టెలు వేస్తే. ఆ మిగిలిన దాంతోనే మనం దిబ్బ రొట్టెలు వేసుకుంటేనే చాలా టేస్టీగా పుల్లగా చాలా బాగుంటాయండి. ఇది ఒక టేస్ట్ వేరే భలేగా ఉంటుందండి. నాకైతే బాగా నచ్చింది అనమాట దిబ్బ రొట్టెలు. అది కొద్దిగా పిండి ఉంది సరిపోదండి. నేను ఉప్మా కూడా చేశానండి కొద్దిగా. చూడండి, నేను ఇలా చిన్నగా మీడియం ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుతూ కాల్చుకున్నానండి. దిబ్బ రొట్టె చాలా చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఒక్కరోజే 2 టిఫిన్లు తినాలంటే ఇలా కూడా తినొచ్చండి. కొద్దిగా ఏదైనా పిండి మిగిలినప్పుడు ఇలా ఉప్మానో చపాతీనో ఇలా చేసుకున్నప్పుడు 2 టిఫిన్లు అయితే అనమాట. ఇంటిలో పాది కూడా చాలా 2 టిఫిన్లు తినాలని చక్కగా ఇష్టపడతారండి. ఒకవేళ మీకు నచ్చిందని అనుకుంటున్నారు. మీరు ఎప్పుడైనా ఇలా చేస్తుంటే కామెంట్స్ తెలియచేయండి. దిబ్బ రొట్టెలు చిన్నగా ఇలా వేసుకోవాలండి. నేను ఇలానే అన్నీ చేస్తానన్నమాట. చూడండి, ఒకదాని మీద ఒకటి ఇలా వేస్తున్నాను. చూస్తుంటేనే చాలా బాగున్నాయి. రంగు చాలా బాగుంది కదండి. దీంట్లోకి పల్లీ చట్నీ అండి, చాలా బాగుందనమాట. చూడండి, ఒక్కొక్కటి వేస్తుంటేనే చూస్తుంటే తినబుద్ధి అవుతుంది కదండి. ఇలా ఒకసారి ఇలా ట్రై చేయండి. కొద్దిగా పిండి మిగిలినప్పుడు ఇలా ఉప్మానో చపాతీని ఇలా దిబ్బ రొట్టె ఇలా వేసుకుని తిన్నట్లయితే ఒకే రోజు 2 టిఫిన్లు తినాలనే కోరిక తీరుతుంది కదండి. నాకు చాలా ఇష్టం అండి ఇలా తినాలని కూడా. మీకు ఒకవేళ ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చితే మాత్రానికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయటం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.